విభజించిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌కి క్యాపిటల్ లేదు. లేకపోతే అన్నీ చాలా ఇబ్బందికర పరిస్థితులు. ఇలాంటివి గూడా అన్నీ గూడా ఉన్నాయి. అంటే చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ ముందుకెళ్తదా అంటే ఏం చెప్తారు సార్ మీరు? అందులో డౌట్ ఏం లేదండి. డౌట్ లేదు. ఎందుకంటే ఆయన 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 చేయకపోతే ఎవరు చేయగలరు? హ్మ్. ఆయన ఒక్కడే చేయగలరు. ఇవాళ ఉన్న సమకాలీన రాజకీయ నాయకుల్లో అంత పరిపక్వత, అంత అనుభవం, అంత బ్యాలెన్స్ గా డిసిషన్ తీసుకునే సమర్థత, ఓకే, అంత ఆలోచన శక్తి అవన్నీ ఆయనలో ఉన్నాయి, ఆయన లీడర్షిప్ లో ఉన్నాయి. సో ఆయన చేయగలుగుతారు, నా నమ్మకం ఉంది. ఓకే సార్. ఒకటి మీది తీసుకోవాలనుకున్నాను సార్. సార్, విశాఖ స్టీల్ లాంటి వాటిని ప్రైవేటీకరణ చేయటాన్ని ఫైనాన్షియల్ ఎక్స్‌పర్ట్‌గా, అడ్వైజర్‌గా మీరు ఏం చెప్తారు? దాని మీద మీ అభిప్రాయం అడుగుతున్నాను సార్. అంటే విశాఖ స్టీల్ లాంటి కంపెనీలకి లాట్ ఆఫ్ ఇష్యూస్ ఉన్నాయండి. బేసిక్‌గా ఏమిటంటే ఆ లొకేషన్ పెద్ద ఇష్యూ అండి. అంటే రా మెటీరియల్ చాలా ఒక స్టీల్ కంపెనీ సక్సెస్ అవ్వాలంటే రా మెటీరియల్ సెంట్రల్ గా ఉండాలి. అన్ని రకాల అది ఎక్కడో ఐరన్ ఓర్ నుంచి వస్తుంది, కరండోల్ నుంచి వస్తుంది ఐరన్ ఓర్, ఒరిస్సా నుంచి ఐరన్ ఓర్. సో అందుకని విశాఖ స్టీల్ లో కొంత స్ట్రక్చరల్ గానే హై కాస్ట్ స్టీల్ ఉండేది. సో దాన్ని ఎందుకో మనం ఒక టైంలో చేసాము. వీళ్ళకి మైన్స్ ఇవ్వలేరు. సో విశాఖ స్టీల్ ని రివైవ్ చేయాలంటే ఫస్ట్ మైన్స్ ఇవ్వాలి. తర్వాత దానికున్న డెట్ అని కానీ కొంచెం రీస్ట్రక్చర్ చేయాలి. ఒకప్పుడు బాగా ఉంది, ఎప్పుడైతే డౌన్ టౌన్ వచ్చిందో కష్టాలు పడింది. రెండోది, ఒక పబ్లిక్ సెక్టార్లో కొంత బిజినెస్ గవర్నమెంట్ చేయాలా వద్దా, అది ఒక ఫిలసాఫికల్ ఇష్యూ. సో నౌ దట్ విశాఖ స్టీల్ బికమ్ ఏ సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి అవును, దాన్ని మనం పబ్లిక్ సెంటిమెంట్ ని యాక్సెప్ట్ చేస్తూ పబ్లిక్ సెక్టార్ లో ఉన్నా కూడా ఇన్ డ్యూ కోర్స్ ఆఫ్ టైం హోల్ లాట్ గా అమ్మకుండా దాన్ని మిగతా సేల్ లాగాని లిస్ట్ చేసి కొంత పబ్లిక్ షేర్ క్యాపిటల్ తీసుకొచ్చి చేస్తే బాగానే ఉంటుంది. 100% ప్రైవేటైజ్ చేయాల్సిన అవసరం లేదు. దాన్ని ఎలా సపోర్ట్ చేయాలో చేసి దాన్ని స్లోగా షేర్ క్యాపిటల్లో గవర్నమెంట్ తగ్గించుకుంటూ 51% పెట్టుకుని మిగతా పబ్లిక్ ఇస్తే ప్రైవేటైజేషన్ అయినట్టు ఉంటుంది, పబ్లిక్ సెక్టర్ క్యారెక్టర్ ఉంటుంది. సార్, 2019-24 సంవత్సరంలో సార్ మద్యం పాలసీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో అంటే అక్కడ ఓన్లీ క్యాష్ తీసుకున్నారు, లేకపోతే క్యాష్ తీసుకునేవాళ్ళు, డిజిటల్ పేస్ ఎక్కడగా ఉండేది కాదు. దీని మీద కూడా మద్యం పాలసీ అక్రమాలపై సిఐడి విచారణకు చంద్రబాబు గవర్నమెంట్ కూడా ఈరోజే అసెంబ్లీలో వాళ్ళు తీర్మానం చేశారు సార్. అంటే నిజంగా అలా డిజిటల్ స్పేస్ లేకుండా క్యాష్ తీసుకునే దానివల్ల నిజంగా ప్రభుత్వ ఆదాయానికి గండిపడింది, వ్యక్తుల చేతుల్లోకే ప్రజల సంపద పోయింది అని చెప్పి అనుకోవచ్చు సార్ మనం? పర్ఫెక్ట్లీ రైట్ అండి, పర్ఫెక్ట్లీ రైట్. అండ్ గవర్నమెంట్ తీసుకున్న కరెక్ట్, సిఐడి విచారణ అవ్వాలి. అది చాలా తప్పండి, చాలా అసలు క్రిమినల్ అండి, చాలా తప్పండి. అదే క్యాష్ ఏంటండి, క్యాష్ ఎకానమీ పోయింది. ఇప్పుడు మొత్తం కూరగాయల వరకు కూడా డిజిటల్ తీసుకుంటుంటే, కూరగాయలు కూడా పేటిఎం పెట్టుకుంటాడు, పేటిఎం, గూగుల్ అక్కడ స్కాన్ కోడ్ పెట్టేస్తున్నాడు. అలాంటిది చేయటం అనేది చాలా తప్పది, క్రిమినల్. అది క్రిమినల్ నెగ్లిజెన్స్ అండ్ క్రిమినల్ మిస్టేక్, చాలా తప్పండి. అండ్ వాట్ ఎవర్ గవర్నమెంట్ ఈస్ చెకింగ్, సిఐడి ఫుల్లీ అగ్రీ తప్పకుండా చేసి. ఒకవేళ కె నరసింహమూర్తి గారిని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు పిలిస్తే ఏం చెప్తారు? ఎలాగ ముందుకెళ్తే మనం ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉంటదంటే ఏం చెప్తారు మీరు? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అండి, ఫైనాన్షియల్ పిక్చర్ లో ఉన్న రియల్ పిక్చర్ బయటికి రావాలండి. రియల్ పిక్చర్ అంటే ఈ బిల్స్ అన్ని కూడా ఇన్వెస్టిగేట్ చేయాలి. నా లెక్కలో జెన్యున్ బిల్స్ ఏవో ఫైనలైజ్ చేయాలి. ఓకే, ఆ బిల్స్ చేసి వాళ్ళందరినీ కూడా మీరు ఒక బాండ్ ఇవ్వటం, ఒక రీస్ట్రక్చరింగ్ చేయాలి, వాటిని ఏ విధంగా రీపే చేయాలి అది పక్కన పెట్టాలి. అది చేయకపోతే ఏమవుతుందంటే కొత్త ప్రాజెక్టు టేకప్ చేయాలంటే, కొత్త ప్రాజెక్ట్ టేకప్ చేయాలంటే క్లీన్ చేసుకోవాలి. రెండు, ముఖ్యంగా ఈ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ ఉంటాయండి, ఒక 25-26 స్కీమ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి చాలా ఆదాయం వచ్చే అవకాశం ఉంది, అంటే చాలా డబ్బులు తెచ్చే అవకాశం ఉంది. ఈ అన్ని స్కీమ్స్ లో కూడా జైట్లీ గారు ఉన్నప్పుడు 10% అని చెప్పేసి అది మనకు స్పెషల్ స్టేటస్ కేటగిరీలో ఇచ్చే బెనిఫిట్ ఇస్తా ఉన్నారు. అది ఒక్కసారి రివైవ్ చేసుకుని స్పెషల్ కేటగిరీ స్టేటస్ లో ఇప్పుడున్న కొన్ని స్కీమ్స్ 25%, 15%, 30% మనం మార్జిన్ మనీ పెట్టాలి. ఆ మార్జిన్ మనీ అంతా కూడా మన జైట్లీ గారి టైంలో అయిన అండర్స్టాండింగ్ మనం రివైవ్ చేసుకుని స్పెషల్ స్టేటస్ ఉన్నప్పుడు వచ్చే బెనిఫిట్స్ మళ్ళీ మనం తెచ్చుకోగలుగుతాయి. ఈ స్కీమ్స్ అన్ని మాక్సిమం ఉపయోగించుకుని మనం ఆ టైంలో ఒక సాఫ్ట్వేర్ డెవలప్ చేసామండి.
అది ఇప్పుడు ఎలా ఉందో తెలియదు నాకు. తర్వాత 19 నుంచి 24 దాకా ఏమైందో ఉమ్, ఆ సాఫ్ట్వేర్ రివైవ్ చేసి క్లోజ్ గా మానిటర్ చేస్తూ మాక్సిమం బెనిఫిట్స్ తెచ్చుకోవాలి ఓకే. ఆ స్పెషల్ స్పాన్సర్ స్కీమ్. అది కాక ఇవాళ మళ్ళీ గవర్నమెంట్ ఉమ్, అనౌన్స్ చేస్తుంది, చాలా సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తామని. అవును. ఇవన్నీ కూడా టైం బౌండ్ గా మనకి మన స్టేట్ గవర్నమెంట్ వచ్చే ప్రాబ్లం ఏంటంటే, నేను అబ్జర్వ్ చేసింది ఉమ్, ఆ ప్రపోజల్ రేస్ చేయటం, ఉమ్, ఆ రేస్ చేసినప్పుడు ప్లాన్ లో కానీ వాళ్ళు ఇచ్చిన సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ లో ఇచ్చిన కండిషన్స్ మ్యాచింగ్ గా ఉండవు. అవును. సో అవి వెరిఫై చేయకుండా పంపించేస్తారు. ఉమ్, మళ్ళీ వాడు 4 రోజులు పెట్టుకుని వాళ్ళకి రివర్స్ చేస్తాడు. అప్రూవల్ కి 6 నెలలు అయిపోతుంది. అప్పుడు మొదలు పెడతారు పనులు. ఇయర్ అయ్యేప్పటికి మురిగిపోతాయి ఫండ్స్. ఓకే. సో దేర్ఫోర్ ఈ టైంని జాగ్రత్తగా మానిటర్ చేసుకుని మనకి కరెక్ట్ గా టైంలో అన్ని ఎగ్జిక్యూట్ చేసుకుని ప్రాజెక్ట్స్ అన్ని కూడా ఉమ్, మాక్సిమం సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ వాడుకోవాలి. సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ లో ఓ 15-20 కోట్లు వస్తాయి, ఓకే. 10,000 కోట్లు. ఉమ్, అది కాక ఇప్పుడు మనకి బ్యాక్వర్డ్ ఏరియా డెవలప్మెంట్ జిల్లాలో అనౌన్స్ చేసింది సెంట్రల్ గవర్నమెంట్ లో నిన్న ఫైనాన్స్ మినిస్టర్ గారు. ఓకే. అదే విధంగా అమరావతి రీబిల్డ్, ఇవన్నీ కూడా కరెక్ట్ గా టైం బౌండ్ లో చేసుకుని ప్లాన్లు చేసుకుని డబ్బులు తెచ్చుకుని వాడుకోవటం పెద్ద పని అండి. ఉమ్, ఇన్ఫాక్ట్ నా ఉద్దేశంలో సపరేట్ సెక్రటరీగా, సపరేట్ ఒక నోడల్ ఏజెన్సీగా పెట్టుకోవాలి. ఇంత ఫండ్ టైమ్లీ ఎగ్జిక్యూషన్ చేయడానికి ఓకే. ఒక సపరేట్ ఒక సెక్రటరీ గారిని కోఆర్డినేషన్ కి పెట్టుకుని ఐ థింక్ మనం ఆ డిపార్ట్మెంట్ కి సపోర్ట్ చేసి అది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అండి. ఉమ్, సో ఫస్ట్ ఏంటంటే లయబిలిటీస్ రిలీజ్ చేయటం, కరెక్ట్ గా ఎంత తప్పు ఉందో తెలుసుకుని కరెక్ట్ గా ఎంత బిల్స్ ఉన్నాయో తీసుకుని వాళ్ళందరితో ప్యాకేజ్ చేసుకుని సెటిల్ చేసుకోవటం, వాళ్ళకి ఆఫర్ చేయటం ఇవి చేస్తామని చెప్పి. అది ఇన్వెస్టిగేషన్ ఆడిట్ అయ్యి కరెక్ట్ గా ఫార్మ్ అప్ అయిన తర్వాత, ఓకే. అది నా డౌట్ ఏంటి, చాలా ఫేక్ బిల్స్ ఉంటాయి, అవన్నీ క్లీన్ చేసేయాలి. మనం ఏ విధంగా వింటున్నాం బయట చూస్తున్నామో అది క్లీన్ చేసేయాలి. సెకండ్ ఇది. థర్డ్, ఈ బ్యాంకుల నుంచి తీసుకొచ్చిన లోన్లు ఉమ్, వాళ్ళతో వీ హ్యావ్ టు గో ఫర్ ఏ గవర్నమెంట్ సపోర్ట్ తో దాన్ని రీస్ట్రక్చర్ చేసుకోవాలి. అవన్నీ కూడా బడ్జెట్ మీద భారం అయిపోతాయి. సో లైబిలిటీ రీస్ట్రక్చరింగ్ బడ్జెట్ లో ఉమ్, అప్పులు, వాటి మీద కట్టే వడ్డీలు, ఆ రీపేమెంట్, అవన్నీ ఒక ఎత్తండి. రెండోది మాక్సిమం గవర్నమెంట్ నుంచి వచ్చే స్కీమ్స్ అన్ని తెచ్చుకుని ఇంప్లిమెంట్ చేసుకోవడం రెండో ఎత్తు. ఓకే. ఇక మూడోది మన ప్రియారిటీస్, మన రెవెన్యూ ఎక్స్పెండిచర్, అక్కడ మన ఆడిట్లు గట్టిగా చేసుకుని వేస్ట్ఫుల్ లేకుండా ఉమ్, మనకున్న స్కీమ్స్ లో ఎంతవరకు ప్రొడక్టివ్, ఎంతవరకు అన్ప్రొడక్టివ్, ఎక్కడ వేస్ట్ఫుల్ ఉన్నాయి, ఎక్కడ అవసరం లేవు అవి తీసేయాలి. అనవసరమైన స్కీమ్స్ ఏమైనా ఉంటే వీళ్ళు కూడా ఇప్పుడు పాత గవర్నమెంట్ లో అంటే 19 నుంచి 24 దాకా వచ్చిన గవర్నమెంట్ లో వేస్ట్ఫుల్ స్కీమ్స్ ఏమైనా ఉంటే అవన్నీ తీసేయాలి. ఓకే. సో ఆ విధంగా మనం ఎక్స్పెండిచర్ సైడ్ క్లీనింగ్ చేసుకుని ఇన్కమ్ సైడ్ మనం కొత్త రిసోర్సెస్ ఏమున్నాయో ఎగ్జామిన్ చేసుకుని ఈ డిపార్ట్మెంట్ వైజ్ హౌ టు రేజ్ రిసోర్సెస్ తీసుకోవాలి. అక్కడ జిఎస్టీ గ్రోత్ కి కొత్తగా మనం పుష్ చేసి ఇదివరకు అనుకున్నట్టుగా జిల్లా వైజ్ క్లస్టర్ వైజ్ డెవలప్మెంట్, కొత్త ఇండస్ట్రీస్ ఏం రావాలి, కొత్తగా ఏమేం చేయాలి, అదొక మనకి ఈ స్కీమ్ చాలా బాగుంది. ఏది ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కింద అవును. ఈపీఎఫ్ కి సంబంధించి స్కీమ్, అవునండి, దాన్ని చాలా ఎఫెక్టివ్ ఆంధ్రప్రదేశ్ లో చేసి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ వాడుకోవాలి. నిన్న బడ్జెట్ లో చేసిన స్కీమ్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్, అగ్రికల్చర్ స్కీమ్, ఈ రెండు కూడా మనం ఐపీకి మాక్సిమం ఇంప్లిమెంట్ చేసుకుంటే ఓకే. ఈ విధంగా మనం సెంట్రల్ నుంచి వచ్చే ఫండ్స్, సెంట్రల్ నుంచి వచ్చే స్కీమ్స్, మనకున్న లైబిలిటీ రీస్ట్రక్చరింగ్, ఉమ్, మూడోది మనకున్న వేస్ట్ఫుల్ ఎక్స్పెండిచర్ తీసేసి బడ్జెట్ ని జాగ్రత్తగా మనం చేసుకోవాలి. దీనికి 1 year పడుతుందండి. ఇది అంత ఈజీ అయ్యే పని అంటే కాదు, ఈజీగా వెంటనే ఓవర్ నైట్ చేసి మనం చేసేది అయ్యే work. పని కాదు, జాగ్రత్తగా చేసుకోవాలి. అది చాలా పెద్ద పని, పెద్ద టాస్క్. ఓకే. నాకు చాలా సంతోషం ఏంటంటే ఉమ్, బాబు గారు ద వే హీఈస్ వర్కింగ్, ఆయన వచ్చినప్పటికీ డే అండ్ నైట్ పని చేస్తున్నారు, ఫాస్ట్ గా డెసిషన్స్ తీసుకుంటున్నారు, చాలా అయిపోతున్నాయి. అవును. సో ఐ థింక్ ఆయన చేయగలరని నా ధైర్యం ఉంది, కాన్ఫిడెన్స్ ఉంది.